ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో డిగ్రీ కాలేజీలో లెక్చరర్ల ఖాళీలు ఎన్నున్నాయి, స్కూళ్ళలో కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ల నియామకం ఏమైంది, ఆర్బీఐ సైట్ ఇంజనీర్ పోస్టులకు సంబంధించిన నోటిఫికేషను, రైల్వే టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయి, ప్రీ ప్రైమరీ టీచర్ల సెలక్షన్ లిస్టు, గురుకుల పాఠశాలలో పార్ట్ టైం జూనియర్ లెక్చరర్స్, అట్లనే పీజీటీ టీజీటీ తదితర పోస్టులకు సంబంధించిన వేకెన్సీస్ కూడా ఉన్నాయి. అట్లనే జూలై 10న ఓయూలో మెగా జాబ్ మేళా ఉంది. ఈ విషయాలన్నీ నేను ఈ వీడియోలో మాట్లాడతా. వీడియోని లైక్ చేయండి, హైప్ అనే బటన్ నొక్కండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్లేస్టోర్ నుంచి మున్నాబడి అనే యాప్ను ఖచ్చితంగా డౌన్లోడ్ చేసుకోండి. అందులో ప్రస్తుతానికి సెట్కు సంబంధించిన టెస్ట్ సిరీస్ అవైలబుల్గా ఉంది. మిత్రులు ఎవరైనా సెట్ కోసం ప్రిపేర్ అవుతున్న మిత్రులు ఉంటే ఖచ్చితంగా అందులో జాయిన్ కాండి. పేపర్ 1 పూర్తి కంటెంట్ ఉంది, పేపర్ 2లో తెలుగు సబ్జెక్టుకు సంబంధించిన కంటెంట్ ఉంది. కంటెంట్తో పాటు టెస్ట్ సిరీస్లు ఉన్నాయి. సో ఖచ్చితంగా అందులో జాయిన్ అయ్యి కంపల్సరీ ఆ సిరీస్ని అయితే చూడండి. చాలామంది మిత్రులు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. కంపల్సరీ లైక్ చేసి సపోర్ట్ చేయండి మన ఛానల్కి. ఇక్కడ చూడండి, ఫస్ట్ డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్ల ఖాళీలు. రాష్ట్ర వ్యాప్తంగా 150 ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో దాదాపు 1900 లెక్చరర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రస్తుతానికి గెస్ట్ లెక్చరర్లతో తరగతులు నిర్వహిస్తున్నారు. భవిష్యత్తులో టీజీపీఎస్సీ ద్వారా వీటికి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. డిగ్రీ పోస్టులకు అయితేనేమో నెట్ లేదా సెట్ క్వాలిఫై తప్పనిసరి, అట్లనే పీజీ కంప్లీట్ చేసి ఉండాలి. జేఎల్ పోస్టులకు కేవలం పీజీ ఉంటే సరిపోతుంది, సెట్ కానీ నెట్ కానీ అవసరం లేకుంటుంది. రాబోయే కాలంలో గురుకుల డిఎస్సీలతో పాటు టీచింగ్ డిపార్ట్మెంట్లో మరిన్ని నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. స్కూళ్ళలో కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ల నియామకం. ప్రభుత్వ పాఠశాలలో డిజిటల్ బోధన కోసం అవుట్సోర్సింగ్ పద్ధతిలో ఏజెన్సీల ద్వారా కంప్యూటర్ బోధకులను నియమించనున్నారు. రెగ్యులర్ డిగ్రీతో పాటు గుర్తింపు పొందిన సంస్థ నుంచి పీజీడీసీఏ లేకపోతే కంప్యూటర్ సర్టిఫికేట్, అంటే రెగ్యులర్ డిగ్రీ చేసిన మిత్రులు కూడా ఒకవేళ పీజీడీసీఏ సర్టిఫికేట్ మీకు ఉంటే దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. ప్రతి 2 పాఠశాలలకు ఒక ఇన్స్ట్రక్టర్ కేటాయిస్తారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 322 పాఠశాలలకు గాను 161 మందిని ఎంపిక చేయనున్నారు. ఈ నెలలోనే వీరి మ్యాపింగ్, శిక్షణ మరియు విధుల్లో చేరే ప్రక్రియ కూడా కంప్లీట్ అవుతుంది. ఆర్బీఐ సైట్ ఇంజనీర్ పోస్టులు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒప్పంద ప్రాతిపాదికన సివిల్ మరియు ఎలక్ట్రికల్ విభాగాల్లో 8 సైట్ ఇంజనీరింగ్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతుంది. బీటెక్ లేకపోతే ఎంటెక్ చదివిన వాళ్ళు దీనికి అప్లికేషన్ చేసుకోవచ్చు. 40,000 రూపాయల జీతం ఉంటుంది. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ జూలై 20 తారీఖు. ఇంకొక 13 రోజులు ఉంది, అప్లికేషన్ చేసుకోండి. రైల్వే టెక్నీషియన్ పోస్టులు. 10వ తరగతితో పాటు ఐటీఐ పూర్తి చేసిన అభ్యర్థుల కోసం రైల్వేలో టెక్నీషియన్ పోస్టులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో 100 మార్కులకు ఆన్లైన్ పరీక్ష, మ్యాథ్స్, జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ ఉంటుంది. ఎంపికైన వారికి దాదాపు 40,000 రూపాయల జీతం ఉంటుంది. ప్రీ ప్రైమరీ టీచర్ల సెలక్షన్ లిస్టు. వరంగల్ జిల్లాలో కొత్తగా ప్రారంభమయ్యే ప్రభుత్వ ప్రీ ప్రైమరీ తరగతుల కోసం ఎంపికైన బోధకుల సెలక్షన్ లిస్టును విడుదల చేయడం జరిగింది అధికారులు, వరంగల్ జిల్లాకు సంబంధించి. సాంఘిక సంక్షేమ గురుకులాలలో పార్ట్ టైం జేఎల్స్, పీజీటీ, టీజీటీ తదితర పోస్టుల భర్తీకి ఈ నెల 8న జరగాల్సిన డెమోను హైదరాబాద్ గురుకుల సెక్రటరీ కార్యాలయ ఆదేశాల మేరకు తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగింది. జిల్లా సమన్వయ అధికారి కల్పన చెప్పారు. కొత్త తేదీని త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని, అభ్యర్థులు తదుపరి నోటిఫికేషన్ కోసం ఎదురు చూడాలని ఆమె సూచించారు. జూలై 10న ఓయూలో మెగా జాబ్ మేళా. ఉస్మానియా యూనివర్సిటీలో ఈ నెల 10న మెగా జాబ్ మేళా జరుగుతుంది. 100కు పైగా కంపెనీలు పాల్గొనే ఈ మేళకు 10th నుంచి పీజీ వరకు అర్హత ఉన్న అందరూ కూడా అప్లికేషన్ అక్కడికి వెళ్ళొచ్చు, జాబ్ మేళాకు అటెండ్ కావచ్చు. వీళ్ళకి సంబంధించిన ఇంకా ఏమైనా వివరాలు తెలుసుకోవాలనుకుంటే 9391927259 అనే ఫోన్ నెంబర్, ఇంకో నెంబర్ చెప్తామండి 9441792625. ఈ నెంబర్కి ఫోన్ చేసి కూడా మీరు క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. ఇంకా ఏమైనా మీరు తెలుసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్ రూపంలో అడగండి. ఆ విషయాన్ని కూడా మీతో మాట్లాడతా. ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ.